హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రజెంట్ అయితే మనం ఆంధ్ర రాష్ట్రంలోని కొత్తూరు మండలం కొత్తూరుకి కైర్లవికి మధ్య ఉన్న వంతెన వద్ద అయితే ఉన్నాం. ఈ యొక్క వంతెన అయితే చాలా పాతబడి ఉంది. ఈ వంతెన కట్టి 100 సంవత్సరాలు పైబడి ఉంటుందని ఇక్కడ ఉండే వాళ్ళని అడిగితే చెప్తున్నారు. పూర్తిగా పాడుబడిపోయి ఉంది. చూడొచ్చు, కొత్తూరు టు బత్తిలి వెళ్ళే ప్రతి వాహనం కూడా ఈ యొక్క వంతెన పై నుండి వెళ్తుంది. ఒకసారి ఆ పైన ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. చూడండి, ఏ క్షణాన్న పడిపోతుందని భయంతో ప్రతి ఒక్క పైన కూడా పయనిస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ పూర్తిగా ఏ విధంగా ఉన్నదండి. పడిపోయి ఏమీ లేకుండా అంటే ఇది టర్నింగ్ పాయింట్. ఈ యొక్క టర్నింగ్ పాయింట్లో ఎవరైనా ఆదమర్చి డ్రైవింగ్ చేస్తే ఇటు నుండి ఈ లోపలికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. చూడొచ్చు, ఇటు సైడ్ నుండి చూడొచ్చు, చాలా వరకు డ్యామేజ్ అయ్యింది. ఇటు సైడ్ పూర్తిగా వాలిపోయి ఉంది. మెయిన్గా ఈ యొక్క వంతెన ఎలా ఉందనేసి అధికారులు చెక్ చేస్తే బాగున్నాను. చూడడానికి పైన నీట్గా ఉంది, కానీ ఇటు అయితేనే పూర్తిగా డ్యామేజ్ అయి ఉంది. ఇటు పక్క నుండి వచ్చే ప్రతి ప్రయాణికుడు యాతమర్చి వచ్చినట్టుగా అయితే ఈ యొక్క అర్థం తగ్గితే ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ వాహనం కూడా ఈ యొక్క వంతెన పై నుండి వచ్చింది. ఈ యొక్క వంతెన పైన ఇక్కడ యూటర్న్ ఉంది కదా, చూడొచ్చు, ఈ సైడ్ ఉండే వాల్ మొత్తం కూడా పడిపోయి ఉంది. ఎందుకంటే దాదాపు 100 years అవుతుంది ఈ వంతెన కట్టి అని చెప్తున్నారు. దశల వారీగా ఈ యొక్క సైడ్ వాల్ మొత్తం కూలిపోతున్నది. చూసుకోవచ్చు, పూర్తిగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా ఒక్క ముక్క కూడా లేదు. వీలైనంత వరకు అధికారులు వచ్చి చెక్ చేసి ఈ యొక్క ఎందుకంటే ఏ యొక్క వ్యక్తి కూడా ఆదమర్చి ఇలా వస్తే టర్నింగ్లోన ఇటు సైడ్ వెళ్ళే ప్రమాదం ఉంది. ఒకసారి చూపించగలిసి చూడండి, ఎటువంటి ఆధారం కూడా లేదు. ఒకవేళ సైడ్ వాళ్ళు ఉన్నట్టుగా అయితే దీన్ని ఆదమర్చి వచ్చి ఒకసారి గుద్దినా సరే ఇక్కడ ఆగే అవకాశం ఉంది. అదే వాళ్ళు లేకపోవడం వల్ల డైరెక్ట్గా లోపలికి వెళ్ళి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇదంతా దృష్టిలో ఉంచుకొని అధికారులు వీలైనంత త్వరగా ఈ యొక్క వంతెన నిర్మాణానికి కృషి చేస్తే బాగుందని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రాణాలు పోయిన తర్వాత మనం ఏ ఒక్క హెల్ప్ చేసినా దానికి యూజ్ ఉండదు. వీలైనంత వరకు పెద్దలందరూ కూడా సహకరించి ప్రభుత్వ అధికారులు వీలైనంత త్వరగా ఈ యొక్క వంతెన నిర్మాణానికి చేపడితే బాగుండు. లేకపోతే సైడ్ వాళ్ళనే త్వరగా నిర్మిస్తే బాగుందని నా అభిప్రాయం. వీడియో ప్రతి ఒక్క అధికారికి చేరే వరకు షేర్ చేయండి. ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా ఈ యొక్క పని క్లియర్ అయ్యే విధంగా ప్రతి ఒక్క పౌరుడిలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఫాలో చేసుకోండి.